ఉమ్మడి వరంగల్ జిల్లా గులాబీ నేతలు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభలను నిర్వహించే అవకాశాన్ని వరంగల్ కు అవటంపై ధన్యవాదాలు చెప్పారు. బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభను దిగ్విజయం చేస్తామని ప్రతినబూనారు. 25 ఏళ్ల రజతోత్సవ సందర్భం కావడంతో కని విని ఎరుగని రీతిలో మహాసభను నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ మేరకు కేసీఆర్ తో ఉమ్మడి వరంగల్ జిల్లా గులాబీ నేతలు సమావేశమయ్యారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, ఉమ్మడి వరంగల్ జిల్లా గులాబీ నేతలంతా కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారు. బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభను దిగ్విజయం చేస్తానని కూడా ప్రతినబూనారు. దానికి సంబంధించిన అప్డేట్ ఏంటి? బీఆర్ఎస్ పార్టీ స్థాపించి 25 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో ఏప్రిల్ 27న ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రజతోత్సవాల ప్రారంభ సభ అని చెప్పుకోవచ్చు. ఆనాడు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇప్పటికే అధినేత నిర్ణయించారు. అందుకు సంబంధించి వరంగల్లో ఈ పార్టీ బహిరంగ సభ నిర్వహించాలని చెప్పేసి ఇప్పటికే ఇకపుత్తి గ్రామాన్ని ఎదుటి దగ్గర ఉన్న దాదాపు 1200 పైకి ఎకరాల భూమిని నిర్వహించారు. అందులో భాగంగా ఇవాళ ప్రధానంగా వరంగల్ జిల్లాకు సంబంధించిన ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన ముఖ్య నేతలంతా కూడా అధినేత కేసీఆర్ తో సమావేశమయ్యారు. పార్టీ బహిరంగ సభకు సంబంధించిన అనేక అంశాలపైన కూడా అధినేత కేసీఆర్ అటు వచ్చిన ముఖ్య నేతలకు దిశానిర్దేశం చేశారు. ఏదైతే ఈ 20న జరిగే రజతోత్సవాలకు సంబంధించి ముఖ్య నాయకులంతా కలిసి ఎర్రవల్లి నివాసంలో శుద్ధిగా సమావేశమైన నేపథ్యంలో ఈ పలు కీలక అంశాలపైన కూడా దిశానిర్దేశం చేశారు. ఆ ఉద్యమ సమయంలో కూడా అనేక భారీ సభలను సమర్థవంతంగా నిర్వహించి విజయవంతం చేసిన సందర్భం గుర్తు చేశారు వరంగల్ జిల్లా సంబంధించిన ముఖ్య నేతలు. సభ నిర్వహణ పార్టీకి కలిసి వచ్చే అంశమని కూడా ఈ సందర్భంగా ఆనందం వ్యక్తం చేశారు. రజతోత్సవ మహాసభ నిర్వహణ కోసం ఇప్పటికే 1213 ఎకరాల స్థలాన్ని అనువుగా ఉందని చెప్పేసి కూడా ఇందుకు దానికి అనుగుణంగా తీర్చిస్తామని చెప్పేసి కూడా అధినేతకు వరంగల్ జిల్లా ముఖ్య నేతలు చెప్పారు. ఇందులో 154 ఎకరాల మహాసభ ప్రాంగణం ఉంటుందని, అంతేకాకుండా 1059 ఎకరాలు పార్కింగ్ కోసం ఇందులో కేటాయించినట్లు కూడా వారు ఈ సందర్భంగా అధినేత వివరించారు. దాదాపు ఆ పార్కింగ్ స్థలంలో 50,000 వాహనాలు పార్క్ చేసేందుకు కూడా వీలుగా ఉందని కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. పార్టీ ఆవిర్భవించి 25 ఏళ్లు రజతోత్సవం సందర్భంగా కనివిని రీతిలో మహాసభను నిర్వహిస్తున్నట్లు కూడా వరంగల్ జిల్లా నేతలంతా కూడా అధినేతకు తెలిసిన నేపథ్యంలో రాష్ట్రంలో నలుమూలల నుండి పార్టీ కార్యకర్తలు, అభిమానులు, తెలంగాణ వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున ఈ సభకు వస్తున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ కార్యాలు లేకుండా, వారికి అసౌకర్యాలు కలగకుండా, ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా, తావు లేకుండా చర్యలు చేపట్టాలని సందర్భంగా తెలిపారు. ఈ సభకు వచ్చే వారి కోసం దాదాపు 10 లక్షల మజ్జిగ బాటిలతో పాటు ఏదైతే ఎండ వేడి ఎక్కువగా ఉంటుంది, సమ్మర్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో 10 లక్షల నీళ్ల బాటిల్ కూడా సిద్ధంగా ఉంటున్నట్లు సందర్భం చెప్పారు. ట్రాఫిక్ సంబంధించిన ఎటువంటి ఆటంకం కలగకుండా బీఆర్ఎస్ కార్యకర్తలు వాలంటీర్ గా గత అనేక సభల్లో కూడా నిర్వహించారు. సమర్థవంతంగా నిర్వహించిన తెలుస్తా బీఆర్ఎస్ వాలంటీర్లకు కనుక ఖచ్చితంగా 1500 వాలంటీర్లను సృష్టించాలి. అందుకు అనుగుణంగా ఇప్పటికే పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. అంతేకాకుండా సమ్మర్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అత్యవసర వైద్య సేవలకు అనుగుణంగా ఉండేందుకు అంబులెన్స్ కూడా అందుబాటులో ఉంచాలని చెప్పేసి చెప్పారు. అయితే నాటి ఉద్యమ స్ఫూర్తితో పనిచేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా అధినేతకు ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలంతా కూడా చెప్పిన పరిస్థితి. ఉద్యమ రథసారథి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్ర కోసం సాగిన శాంతియుత పోరాటంలో అనేక సభలు నిర్వహించిన కనుక ఓడుగల్లుతుంది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పారు. ఆనాటి ఉద్యమ సమయం నిర్వహించిన విశ్వరూప మహాసభ విజయవంతమైన స్ఫూర్తితో రజతోత్సవ సభను కూడా విజయవంతం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. వరంగల్ గడ్డ ముద్దుబిడ్డలు మహాకవి కాళోజీ నారాయణరావు తెలంగాణ భావజాల వ్యాప్తి కోసం తన జీవితాన్ని అర్పించిన ప్రొఫెసర్ జయశంకర్ సార్లు అందించిన ఉద్యమ స్ఫూర్తితో తిరిగి పార్టీ కోసం, ప్రజల కోసం తమ కార్యక్రమం అమలు చేశామని ఈ సందర్భంగా చెప్పారు. ఏదైనప్పటికీ తెలంగాణకైనా వరంగల్కైనా కేసీఆర్ రక్ష అని చెప్పేసి కూడా సందర్భంగా వరంగల్ ఆ సభ మరోసారి నిరూపితమైందన్నారు. నాడు 10 ఏళ్ల కాలంలో వరంగల్ ఉమ్మడి జిల్లాలో అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు చేపట్టి ప్రభుత్వం ఈ నెల 27న జరగబోయే ఉమ్మడి వరంగల్ జిల్లా మహాసభకు సంబంధించి ఏ నియోజకవర్గాల నుంచి కార్యకర్తలు కావచ్చు, ప్రజలు కావచ్చు రానున్నారు, అండ్ అలాగే వాటికి సంబంధించిన ఏర్పాట్లన్నిటిని కూడా ఎవరు అబ్జర్వేషన్ లో జరగనుంది? ఇప్పటికే వరంగల్ జిల్లా నాయకులంతా కూడా ఎల్కతుర్తి
సభా ప్రాంగణాన్ని ఇప్పటికే పరిశీలించారు. సభా ప్రాంగణంతో పరిశీలించడంతో పాటు అక్కడ ఉన్న రైతులకు ఎలాంటి ఆటంకం కలగకుండా, రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వారితో మాట్లాడి వారి అడుగుజాడలు వారి రైతులకు సంబంధించిన పంట పొలాలు పూర్తి కావాల్సింది కాబట్టి 4-5 రోజుల్లో పూర్తి అవుతుందా, పూర్తయిన తర్వాత కలసేకరణ చేస్తామన్నారు. బీఆర్ఎస్ నేత కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రతి ఒక్క ముఖ్య నేత కావచ్చు, కార్యకర్త నుంచి ముఖ్య నాయకుల వరకు అందరూ కూడా కలిసికట్టుగా బీఆర్ఎస్ భారీ బహిరంగ సభను విజయవంతం చేస్తామని చెప్తున్నారు. అంతేకాకుండా అయితే ఏదైతే ఈ సభకు సంబంధించి పెద్ద ఎత్తున అనేక కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్ర ఉద్యమం స్వరాష్ట్ర ఉద్యమం కోసం నాడు అనేక బహిరంగ సభలు నిర్వహించిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీకి ఉంది. అందులో ఓరుగల్లు పోరుగడ్డగా ఉన్న వరంగల్ కూడా ఈ చరిత్ర ఉంది. అనేక సభలు విజయవంతం చేసి అల్టిమేటాలు జారీ చేసిన సభలు కూడా వరంగల్ సభలుగా చెప్పుకుంటారు. అందుకు అనుగుణంగానే వరంగల్ ముఖ్య నేతలంతా కలిసికట్టుగా ఇవాళ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో సమావేశమయ్యారు. అందరూ కూడా ప్రమోషన్ చేస్తాం అన్నట్టుగా ఇవాళ సభను విజయవంతం చేసుకుంటాం. గత అనుభవాల దృష్ట్యా మరింత ఉత్సాహంతో రెచ్చిపోవడంతో అయితే ప్రొఫెసర్ జయశంకర్ గారికి, కాళోజీ నారాయణరావు వంటి ఉద్యమ స్ఫూర్తిని తీసుకుని ముందుకు వెళ్లాల్సి కలిసికట్టుగా సమిష్టంగా పనిచేస్తామని ఇప్పటికే అధినేతలు చెప్పిన నేపథ్యంలో అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తారు. అధినేత ఆదేశాల మేరకు ఒక్కో నాయకునికి ఒక్కో పని అప్పచెప్పిన గతంలో అనేక సభలు కూడా నిర్వహించిన తెలుస్తుంది కాబట్టి అందరూ కూడా కలిసికట్టుగా చెప్తామని చెప్పారు. అంతేకాకుండా ఏదైతే అనేక సాగునీటి ప్రాజెక్టులలో కాళేశ్వరం వంటి ప్రాజెక్టు, దేవాదుల, సమ్మక్క బయలు వంటి అనేక ప్రాజెక్టులు పూర్తి చేసుకొని ఇవాళ వరంగల్ కు ఒక తలమణికంగా ఇవాళ రాష్ట్రానికి తలమణికంగా వరంగల్ కు తెలుస్తుంది కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వరంగల్ ఉన్న నియోజకవర్గాలు అన్ని కూడా ఒక ఉద్యమ స్ఫూర్తిని తీసుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ప్రతి కూడా ఈ సభకు తల్లిగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే చాలా మంది మహిళా కార్యకర్తలు కావచ్చు, చాలా మంది కార్యకర్తలంతా కూడా తమ సొంత డబ్బులతో మేము వస్తాం, కేసీఆర్ సభ కోసం వస్తాం, ఈ దేశ చరిత్రలో మరొకసారి నిశ్చయ సభ కనుక మేము వచ్చి ఇప్పటికే 16 నెలల పాలనలో విసిగిపోయిన ఈ ప్రజాపాలన మాకు వద్దు అని చెప్పి చెప్తున్న తీరుని కూడా మరొకసారి అర్థం పట్టే విధంగా ఈ బహిరంగ సభ ఉంది. ఈ బహిరంగ సభ నుంచి ఖచ్చితంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏం చెప్తాడు, ఎలా ముందుకు వెళ్దామనే విషయాలకు కూడా మేము అక్కడికి వచ్చే వింటాం, స్వయంగా కేసీఆర్ చూస్తామని చెప్పేసి ఇలా ప్రజలంతా కూడా ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అయితే రజతోత్సవ నేపథ్యంలో మహాసభకు కనివిని ఎరుగని రీతిలో ప్రజలు వచ్చే అవకాశం ఉంది కనుక వారికి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా సభను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. కాబట్టి వరంగల్ జిల్లా ముఖ్య నేతలంతా కూడా సమావేశారు. మరిన్ని 1-2 రోజుల్లో ఇతర జిల్లాలకు సంబంధించిన ముఖ్య నేతలతో కూడా బీఆర్ఎస్ నేత కేసీఆర్ సమావేశమయ్యే అవకాశం ఉంది. ఖచ్చితంగా నియోజకవర్గానికి పెద్ద ఎత్తున నియోజకవర్గానికి దాదాపు 1,00,000 చొప్పున వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ఈ సభ విజయవంతం అవుతుంది. ఇప్పటికే విజయవంతమైనట్లు కూడా సభ ఇప్పటికే తెలుస్తుంది. ప్రజల నుంచి వచ్చిన స్పందన చూస్తే తెలుస్తుందని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు చెప్పారు. ఏదేమైనప్పటికీ ఉద్యమ స్ఫూర్తితో పోరుగడ్డగా ఉన్న ఓరుగల్లును ఖచ్చితంగా వరంగల్ సభ మహాసభను వెల్కపెట్టిగా నిర్వహించిన నేపథ్యంలో ఇటు నిజామాబాద్, కరీంనగర్, అయితే ఆదిలాబాద్, మెదక్ జిల్లాకు సంబంధించిన వారికి ఎలాంటి అసౌకర్యాలు జరగకుండా ఉంది. ఇటు సిద్దిపేట నుంచి కావచ్చు అన్ని రహదారులకు అనువుగా ఉన్న ప్రాంతం కాబట్టి ఖచ్చితంగా సభ విజయవంతం అవుతుందని చెప్పి చెప్తున్నారు. సింధురా. రైట్, థ్యాంక్ యూ లివిల్.